తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదిగా మరియు అత్యంత రహస్యమైనదిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం యొక్క పురాణ కథ మరియు విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. పురాణ కథ స్థల పురాణం. ఈ ఆలయానికి సంబంధించి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న కథ విల్వమంగళం స్వామియారనే మునికి చెందింది. శ్రీకృష్ణుని సేవ. విల్వమంగళం స్వామియారనే పరమభక్తుడు నిత్యం శ్రీకృష్ణుణ్ణి పూజించేవాడు. ఒకరోజు చిన్న బాలుడు వచ్చి ఆయన పూజకు ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు. ముని కోపం. ఒక సందర్భంలో ఓపిక నశించిన ముని ఆ బాలుడిని పక్కకు నొట్టేశాడు. ఆ బాలుడిని చూడాలనుకుంటే అనంతం కాటి అనంత వనంకి రా అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయాడు. ఆ బాలుడు సాక్షాత్తు ఆ భగవంతుడే అని గ్రహించి పశ్చాత్తాపంలో అడవి మార్గంలో వెతికాడు. చివరికి అడవిలో ఒక పెద్ద ఇలుప్ప చెట్టు పడిపోవడం ఆయన చూశాడు. ఆ చెట్టు మహావిష్ణువుగా మారి శేషకల్పం రూపంలో సుమారు 18 అడుగులు దర్శనమిచ్చింది. అంత పెద్ద రూపాన్ని ముని కళ్ళతో చూడలేక స్వామిని తన పూజకి వీలుగా చిన్న రూపంలోకి మారమని ప్రార్థించాడు. ముని కోరిక మేరకు స్వామి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహ రూపంలోకి మారారు. ఈ ఆలయంలోని స్వామివారు అనంత శ్రేయం రుద్రలో పాము పడగ కింద నిద్రిస్తున్నట్టు ఉంటారు. స్వామివారు చాలా పొడవుగా ఉండటం వలన ఆయనని ఒకే ద్వారం గుండా చూడలేము. 3 తలుపుల ద్వారా చూడాలి. మొదటి ద్వారం స్వామి ముఖం మరియు శివుడిని పూజించే లింగం కనిపిస్తాయి. రెండవ ద్వారం స్వామి నాభి నుంచి వెలువడిన తామర పువ్వులో బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. మూడవ ద్వారంలో స్వామివారి పాదాలు కనిపిస్తాయి. రహస్య గది బి తలుపుని మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ తెరవలేకపోయారు. దీని తలుపు మీద నాగుపాము బొమ్మలు చెక్కబడి ఉంటాయి. దీన్ని నాగపాసం అనే మంత్రంతో బంధించబడి ఉంటుందని, దీన్ని బలవంతంగా తెరిస్తే ప్రపంచానికి చెడ్డ జరుగుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యమైన ఈ ఆలయంలో ఉన్న నియమాలు: మగవారు పంచ మాత్రమే కట్టుకోవాలి. పైన షర్ట్, టీ షర్ట్ వంటివి ఏవి వేయకూడదు. మరి ఆడవాళ్ళు చీర మాత్రమే కట్టుకోవాలి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం.